అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. నేను మహబూబాబాద్ వాస్తవ్యుడిని. నేను గత 3 సంవత్సరాలుగా డిస్ఫేజియా అనే ఒక మోటిలిటీ డిజార్డర్‌తోని బాధపడుతున్నాను. ఆ మోటిలిటీ డిజార్డర్ అంటే అన్నం ముద్దలు మింగరాకపోవడం, ఏది మింగినా గొంతులోనే ఆగిపోవడము. ఈ సమస్య నాకు 3 సంవత్సరాలు కిందట వచ్చింది గప్చుప్ తింటున్నప్పుడు. చాలామంది డాక్టర్స్ దగ్గరికెళ్ళాను. ఎవరు చూడండి వాళ్ళు ఎండోస్కోపీ చేసి కడుపులో ఏం లేదు, గొంతులో కూడా ఏం లేదు అంటున్నారు. కానీ సరైన ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయలేకపోయారు. తర్వాత ఒక నెల కిందట అంటే డిసెంబర్లో నాకు న్యూమాటిక్ డైలేషన్ చేశారు. అంటే ఈ అన్నవాహికని కొంచెం ఒక 3 సెంటీమీటర్లలో వెడల్పులు ఇట్లా సాగదీశారు. అయినా కూడా నాకు తగ్గలేదు. ఏది తిన్నా మళ్ళీ అలాగే నాకు జరగడము అది ఇది జరుగుతుంది. మా అమ్మ నాన్నగారు నాకు దగ్గరుండి అంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడము, వాళ్ళ మంచి చూసుకోవడము అవి చేశారు. కానీ అయినా అసలు నాకు కనీసం ఒక ముద్ద మింగడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఏదో శాపం తగిలినట్టుగా. మంచినీళ్ళు ఈ లాలాజలం మింగడానికి కూడా చాలా కష్టపడేవాడిని. ఒక టైంలో నాకు రాబిన్ గారు వచ్చారు మా ఇంటికి. అంటే వేరే ఒక ఆంటీ ద్వారా మాకు తెలిసింది. మా ఇంటికి రావడం జరిగింది. ఆయన అడుగుపెట్టిన శుభవేళ ఏంటో తెలియదు కానీ మాకన్నీ మంచి జరగడం స్టార్ట్ అయిందండి. అసలు సర్జరీ చేస్తాను అని చెప్పేసి అన్నారు డాక్టరు. నీకు ఇంక తగ్గకపోతే సర్జరీయే అవుతుంది అన్నారు. రిపోర్ట్స్ చూసి చెప్తామన్నారు సర్జరీ అవుతుందా లేదా అని. ఏజీ హాస్పిటల్లో రిపోర్ట్స్ చూసిన తర్వాత అన్నీ నార్మల్ వచ్చేసాయి, ఏం జరగలేదు, అంతా నార్మలే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా గొంతులో ఉన్న మజిల్ అనేది సరిగా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఆహారాన్ని మింగలేకపోయారు ఇన్ని రోజులు మీరు, అది వెంటనే తగ్గిపోద్ది, సర్జరీ అవసరం లేదు, ట్యాబ్లెట్స్ ఇస్తాను 3 నెలలు వాడండి, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ రండి అని చెప్పారు. అసలు ట్యాబ్లెట్లు వేసుకున్న ఒక గంటలోపే నేను తినడం స్టార్ట్ చేశాను. అది ఏం మ్యాజిక్ జరిగిందో ఏంటో తెలియదు కానీ ట్యాబ్లెట్లు వేసుకున్న ఒక గంటలోనే అన్నం తినడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే పర్లేదు, అంత తగ్గిపోయింది, నాకు ఏం బాధ లేదు, అంత బాగానే ఉంది. రాబిన్ గారు మా ఇంటికి రావడం జరిగింది ప్రత్యక్షంగా. వచ్చి చూసి అంటే రావడంతోనే సమస్య ఏంటో అర్థమైపోయింది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి బాబుకి అని చెప్పారు. అలాగే ఇల్లు వాస్తు కూడా అంతా ఏం బాగాలేదు అని చెప్పారు. బరువు లేని చోట, బరువు ఎక్కడైతే ఉంచకూడదో అక్కడ బరువులు ఉన్నాయి. అంటే ఇల్లే సరిగ్గా బాగాలేదు, ఖాళీ చేస్తే బాగుంటుంది, ఇంటికి వచ్చినప్పటి నుంచే మీ బాబుకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాలని చెప్పారు.